హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. ఇది ఆఫ్టర్ నామినేషన్ తర్వాత ఏం జరిగిందో మనం డిస్కస్ చేసుకుందాం. మెయిన్ ఎపిసోడ్ తర్వాత వేరే నామినేషన్ జరిగింది, అది ఇప్పుడు చెప్తే కిక్ పోతుంది కాబట్టి రేపు చెప్తాను. ఈ వీడియోలో వెరీ ఎక్స్క్లూజివ్ పాయింట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ నామినేషన్ బిగ్ బాస్ షో వల్ల బతుకు జట్కా బండిలా మారిపోతుంది, మారిపోయింది కూడా ఆల్రెడీ. శోక సముద్రంలో కొట్టుకుపోయాం మేమంతా, చూసిన వాళ్ళమంతా. బట్ అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. ముందుగా హాట్ టాపిక్, హౌస్ చుట్టూరు నడుస్తున్న టాపిక్ మణికంఠ ఎందుకు అంతలా ఎమోషనల్ అయిపోతున్నాడు, మిగిలినోళ్ళని ఎందుకు అంత ఎమోషనలైజ్ చేస్తున్నాడు, దానికి కారణాలు ఏంటి, మిగిలిన కంటెస్టెంట్లు మన మణికంఠ మీద ఏం మాట్లాడుకుంటున్నారు, మణికంఠ ఏమనుకుంటున్నాడు, ఇవన్నీ మాట్లాడుకుందాం. దీనికంటే ముందు మణికంఠ ఎందుకు ఏడ్చాడు, ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాడో అది తెలియాలంటే దాని చిన్న బ్యాక్ స్టోరీ ఆ నామినేషన్లో ఒక్క పాయింట్ చెప్తా. పృథ్వీ ఉన్నాడు కదా, పృథ్వీ మణికంఠతో ఒక ఆట ఆడించుకున్నాడు. తనకు వచ్చి రాని తెలుగులో మాత్రం మొత్తానికి బుల్లెట్ పాయింట్లు పట్టప్ప ఆల్రెడీ మిగిలిన కంటెస్టెంట్లు నువ్వు చెప్పినవి చెప్తున్నారు. ఆల్రెడీ మిగిలిన కంటెస్టెంట్లు చెప్పిన పాయింట్లు నువ్వు నాకు చెప్తున్నావు అంటే వాళ్ళు చెప్తే నాకేంటి, నా పాయింట్లు నాకున్నాయి, నేను చెప్తా అని చెప్పి చాలా ఏమంటారు ముఖం మీద కొట్టినట్టు చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడు బాగా అనిపించింది. అసలు పృథ్వీ దగ్గర అది ఎక్స్పెక్ట్ చేయాలి అలా అంతలా చెప్తాడని. ఫస్ట్ థింగ్ ఆ మనిషి అంత అనాలిసిస్ చేశాడని కూడా నేను అనుకోలేదు. ఏమంటాడంటే, నువ్వు సింపతి కార్డు యూజ్ చేయకు, ప్రతిసారి నీ పాస్ట్ పట్టుకు రాకు, నాకు నీ పాస్ట్ పట్టుకొచ్చిన ప్రతిసారి నువ్వు సింపతి కార్డు యూజ్ చేస్తున్నావు అనిపించింది. ఆయన ఇంత స్పష్టంగా చెప్పలేదు కానీ మీకు చెప్తున్నా, మళ్ళీ ఆ మిక్సింగ్ వచ్చేస్తుంది, ఆ కన్నడ యాక్సెంట్ ఇంగ్లీష్ యాక్సెంట్. నాకు ఏమనిపిస్తుంది అంటే, నువ్వు చాలా 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 నెగిటివ్ పర్సన్ అనిపిస్తుంది. అది నాకు ఇంకోటి పాయింట్ నచ్చలేదు. అండ్ నువ్వు నిన్న నోరు జారేవు, అది అస్సలు నచ్చలేదు. ఎస్పెషల్ అమ్మాయి మీద, యష్మి గౌడ అని నువ్వు పప్పెట్ అన్నావు. పప్పెట్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా అంటే మనోడు మీనింగ్ చెప్తాడు, ఎలా అంటావు అది కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తాడు, నువ్వు చీఫ్ని అన్ఫిట్ అని డైరెక్ట్గా స్టేట్మెంట్ పాస్ చేసావు, ఎలా పాస్ చేయగలవు, అంత మంచి రోల్లో ఉన్నోళ్ళవి, వాళ్ళు ఏదో కష్టపడి ఆడి సంపాదించిన పొజిషన్ కదా అది, నువ్వు అది కూడా సంపాదించలేదు కదా, అందుకే నువ్వు ఎక్కడ ఉన్నావు వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి ఏమన్నా పాయింట్లు చెప్పాడు. వెరీ అగ్రెసివ్, అసలు మనోడు మాటలు కూడా రాలేదు సరిగ్గా. సో అది అలా ఉండిపోయింది అది మనసులో. తర్వాత ఆ పాయింట్ మీదే నైనిక వచ్చి ఈయన్ని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే పృథ్వీ వచ్చేసరికి మన బేబక్ని మణికంఠ పాయింట్లు చెప్తే నైనిక వచ్చి మనోని నామినేట్ చేస్తుంది. సో ఇంకా అవుట్ బర్స్ట్ అయిపోయాడు వాడు. ఎందుకంటే దానికి ముందు అభయ్ నవీన్ కూడా గట్టిగా వేసుకున్నాడు, చాలా గట్టిగా. అది రేపు చెప్తాను, ఎందుకంటే మిక్స్ అయిపోతుంది అంతా. సో మనోడికి ఇంకా బర్స్ట్ అవుట్ అయిపోయాడు. సో ఒక్కడే వెళ్ళి బెడ్రూమ్లో కూర్చొని, బిగ్ బాస్ దయచేసి ఒక్క అరగంట ఛాన్స్ ఏమంది, నేను కళ్ళు మూసుకొని ప్లీజ్ సహకరించండి అంటే, ఎందుకు బిగ్ బాస్ ఎందుకు సహకరిస్తాడు, సహకరించడు కదా. సో సహకరించలే. అప్పుడు ప్యారలల్గా కొన్ని థ్రెడ్స్ రన్ అవుతున్నాయి. సో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్తా, అండ్ మణికంఠ చుట్టూరు ఏం జరిగిందో కూడా చెప్తా. ఆయిచే ఓమేమో సోనియా గారిని ఏమో అప్రిషియేట్ చేస్తున్నారు, మీరు పర్ఫెక్ట్గా చెప్తున్నారు, బలంగా మాట్లాడుతున్నారు, ఐ అప్రిషియేట్ ఇట్, ఆ క్లారిటీ ఉండాలని చెప్పి. తర్వాత ప్రేరణ యష్మి గట్టిగా హక్ చేసుకొని ఏడ్చుకొని ఎమోషనల్ అయ్యి యష్మి కూడా చెప్తుంది అన్నమాట, నేను ఎప్పుడు నీతోనే ఉన్నా, మన ఇద్దరం ఒకటి అలాగని చెప్పి. మళ్ళీ ఏమనుకుందో తెలియదు కానీ, బట్ గేమ్కి వచ్చేసరికి నువ్వు నాకు శత్రువు, నాకు నేనే పోటీ అన్నట్టు మాట్లాడారు. అయిపోయింది ఇది. అందరూ ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారో కూడా నాకు అర్థం కాలే. యష్మి కూడా ఏడిచారు, ప్రేరణ ఏడిచారు. అంటే అంత అవసరం లేదు అనిపించింది, ఎందుకు ఏడిచారు అర్థమైంది. అది నామినేషన్ పార్ట్ 2లో చెప్తా. నైనిక ఏడుస్తున్నారు. ఇప్పుడు మణికంఠవే ఫుటేజ్ చూపిస్తారు అన్నమాట. మణికంఠ ఇప్పుడు ఏడవడం స్టార్ట్ చేస్తారు, బాగా చాలా ఎక్కువగా ఏడుస్తారు అన్నమాట. చూడడానికి బాధగానే అనిపిస్తుంది కానీ ఇవన్నీ కోరి తెచ్చుకున్నాయి కదా, నువ్వే కదా కెలుక్కునేది ఇది అని నాకు అనిపించింది. నాకు ఎవడూ కెలుకలేదు, మనమే కెలుక్కున్నాం. అది మణికంఠ కూడా యాక్సెప్ట్ చేసి ఆ పాయింట్ అంటాడు లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు సీత వచ్చింది, తర్వాత నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చి ఇక్కడ బాగా అనిపించింది, నిఖిల్ వచ్చి కన్సోల్ చేయడం ట్రై చేస్తాడు, ఇంకా అవుట్ బర్స్ట్ అవుతాడు మనోడు. నాకు భయం వేస్తుంది నిఖిల్ ఏమవుతుందో అని చెప్పి, ఇది చాలా బ్యాడ్గా వెళ్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్లో ఉన్నాడు అండ్ పర్సనల్ పాయింట్లు బయటికి వెళ్ళి అది బ్యాడ్కి బ్యాడ్, ఇంకా బ్యాడ్ స్క్వేర్ అయిపోయింది కదా. అందుకని నేను నా నెగిటివ్ పాయింట్ని పాజిటివ్ పాయింట్కి చేద్దాం అని చెప్పి హౌస్లోకి వస్తే నా నెగిటివ్ ఇంకా డబుల్ అయ్యేలా ఉంది, అండ్ డబుల్ అవుతుందేమో అనిపిస్తుంది. చాలా భయం వేస్తుంది నిఖిల్ అని చెప్పి బాధపడతాడు, ఏడుస్తాడు. అండ్ నిఖిల్ కూడా కన్సోల్ చేస్తాడు, బాధపడకరా ఏమవుదు, బాగానే అవుతుంది, బాగానే ఉంటుంది అన్నట్టు. ఇది సింపతి కార్డు కాదు, నిఖిల్ నిజంగానే నాకు అలా ఉంది నా ఎమోషన్ అని చెప్పి కన్వే చేయడం ట్రై చేస్తే నిఖిల్ కన్సోల్ చేస్తాడు.
నిఖిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇదేరా నీతో బాధ, డే 1 రోజు కూడా మేము వస్తే నువ్వు ఇరిటేట్ అయ్యావు, నీకు ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోవడం రావట్లేదు, అది కంట్రోల్ చేసుకోవాలి, అందరికీ ఆ ఎమోషన్స్ ఉంటాయి కదా, అందరికీ ఆ రఫ్ పాస్ట్ ఉంటుంది కదంటే అదే నిఖిల్ నాకు నీ అంత స్టెబిలిటీ రావట్లేదు, అది ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియట్లేదు అని చెప్పి జెన్యూన్గానే అంటాడనమాట. ఇక్కడ నాకు నిఖిల్ది బాగా అనిపించింది, ఎందుకంటే వీళ్ళిద్దరికీ ముందు పడకపోయినా ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు వచ్చి ఆ కన్సోల్ చేసే విధానం చాలా బాగా అనిపించింది నిఖిల్ దగ్గర. ఇన్ఫ్యాక్ట్ నిఖిల్ కరెక్ట్గా చెప్పాలంటే ఇలాంటి విషయాలు ఎవరిలో ఉన్నా వెళ్ళి మంచిగా ఏమంటారు సమ్ పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేయడం ఇలాంటివి చేస్తాడు, అక్కడ నాకు బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ దీనికి మళ్ళీ నేను ఏదో నిఖిల్ పిఆర్ అనుకోకండి. నెక్స్ట్ ఆర్జే అండ్ ప్రేరణ వీళ్ళ డిస్కషన్ కూడా మణికంఠ గురించే చెప్పాను కదా, అందరు హాట్ టాపిక్లు మణికంఠ అంత రచ్చ అయింది కదా నామినేషన్ పార్ట్ 1 కంటే పార్ట్ 2 రేపు తెలుస్తుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన పాస్ట్ గురించి ఒకవేళ చెప్తేనే కదా తెలుస్తుంది, చెప్పకపోతే మనకి తెలియదు కదా, ఇప్పుడు తెలిసిపోయింది, ఇప్పుడు మనం ఇంక కెలకం కదా, అప్పుడు ఇంక ఈ ప్రాబ్లం కూడా ఉండదు కదా అంటే ప్రేరణ కూడా అంటుంది, ఇప్పుడు ఇవేమి ఉండవు సార్, ఇంకా ఎలాగో ఇంకా అంతా తెలిసిపోయింది కాబట్టి ఆయన కూడా పాయింట్ యూజ్ చేయడానికి ఉంటుంది ఇంకా అని చెప్పి మాట్లాడుకుంటారు. తర్వాత ఏమో అబ్బాయి ఓంతో అబ్బాయి అస్సలు తగ్గట్లే, అబ్బాయి వెరీ వెరీ ప్రాక్టికల్గా ఉన్నాడు, నాకు చాలా బాగా నచ్చాడు, నామినేషన్లో పాయింట్లు కూడా అల్లాడించాడు, దెబ్బకి దద్దరిల్లిపోయింది ఎవరికి మణికంఠకి, ఏడిచి కవర్ చేయకూడదన్న, నాకు అస్సలు నచ్చదు అలాగా, మన పాస్ట్ అందరికీ దరిద్రమైన పాస్టులు ఉంటాయి, అవి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు, ఇక్కడ తేకూడదన్న. పృథ్వీ పాయింట్ చాలా కరెక్ట్ అన్న, ఆడిని ఏదో ఆడు వేరే పాయింట్లు చెప్పారంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు, ఆడి పాయింట్ ఆడు చెప్పాడు, వేరే వాళ్ళు చెప్పుకుంటే నా పాయింట్ నాదని చెప్పి పర్ఫెక్ట్గా చెప్పాడు, నాకు బాగా అనిపించింది. అండ్ వేరే వాళ్ళు క్లాప్స్ కొడితే వాడు దీనికి అనుకొని చెప్పి ఆడెందుకు ట్రిగ్గర్ అయ్యాడో నాకు తెలియదు, అది ట్రిగ్గర్ అయ్యి ఫ్లాష్ బ్యాక్ అంటే నా ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసా అని చెప్పి ఆడ ఎమోషనల్ అయ్యాడు. బట్ అసలు వాళ్ళు క్లాప్లు కొట్టింది వేరు, మనోడు దాన్ని వేరేలా మిస్అండర్స్టాండ్ చేసుకొని అక్కడి నుంచి మొదలైంది అని చెప్తాడు. తర్వాత ఫుటేజ్ మళ్ళీ అదే నిఖిల్ మళ్ళీ హక్ చేసుకుంటాడు మణికంఠని కన్సోల్ చేయడానికి, మనోడు ఆగట్లేదు, జలపాతం వస్తూనే ఉంది, గట్టిగా బ్రేక్ డౌన్ అయిపోయాడు. నిఖిల్ నువ్వు నన్ను ఎందుకు హక్ చేసుకున్నావు చెప్పు, ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు కాబట్టే నువ్వు నన్ను హక్ చేసుకున్నావు కదా, ఇంకా వదిలేసే, ఇంకా బయటికి రా దీని నుంచి, ఇది రియాలిటీ షోరా, నువ్వు అది గమనించాలి, నువ్వు వచ్చింది దేనికి ఏదో సాధించడానికి కదా అని చెప్పి మంచి బూస్టప్ ఇస్తాడు. అప్పుడు కొంచెం మెల్లిమెల్లికి సెటరేట్ అవుతాడు అన్నమాట. తర్వాత మళ్ళీ ఏడుస్తున్నప్పుడు ఓం వస్తాడనమాట పాపం, ఎవరు ఆదిత్యం గారు వచ్చి, అరే ఒక పెద్ద ఎల్డర్లీ పర్సన్గా నేను చెప్తున్నాను, ఏమైనా ఉంటే షేర్ చేసుకో, ఫ్రీ అవుతావు అని చెప్పి పాపం. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే పాపం అందరూ కన్సోల్ చేయడం ట్రై చేశారు ఎవరిని, మణికంఠని. తర్వాత మెల్లిగా మణికంఠ సెట్ అవుట్ అయ్యి ఇంకెళ్ళి పడుకుని పోతాడు పాపం, అక్కడి నుంచి మణికంఠ ఫుటేజ్ ఏముండదు. ఇది జరిగింది. ఇప్పుడు పార్ట్ 2 మిడ్ నైట్లో మెయిన్ డిస్కషన్ ఏంటంటే నిఖిల్ సోనియా, ఈ డిస్కషన్ మాత్రం ఆగట్లే. కరెక్ట్గా చెప్పాలంటే సోనియా నిఖిల్ దేకట్లే, బట్ నిఖిలే సోనియా దగ్గరికి వెళ్ళి అలా ఏమంటారు తన జస్టిఫికేషన్ ఇచ్చి కూడా ట్రై చేస్తున్నాడు, బట్ ఫెయిల్ అయిపోతున్నాడు. ఎందుకంటే సోనియా దగ్గర పర్ఫెక్ట్ పాయింట్లు ఉన్నాయి, ఈయన ఎన్నిసార్లు ఈయన వర్షన్ చెప్తున్నా ఆమె పాయింట్ బలంగా ఉండేసరికి ఈ నిఖిల్ పాయింట్స్ ఆనట్లే. అండ్ ఆమె బలమైన రీజన్ కూడా చెప్తుంది, ఎందుకు నేను దూరం ఉంటున్నాను, ఎందుకు మీది ఎక్కడ తప్పు అయింది ఏంటని చెప్పి. అయినా కూడా ఈయన ఆమె రాంగ్ అని ప్రూవ్ చేయడం ట్రై చేస్తున్నాడు, బట్ అది అవ్వట్లే, ఈయన పాయింట్లే కొంచెం తక్కువ అనిపిస్తున్నాయి. ఎంత లూప్ తిప్పినా అదే, ఇక్కడ జరిగేది కూడా అదే. ఏం జరుగుతుంది మళ్ళీ డిస్కస్ చేసుకుంటారు యష్మి గౌడ సెలక్షన్ ప్రాసెస్ గురించి అండ్ ఆ ఫ్రెండ్షిప్ లింక్ గురించి. వదిలే నిఖిల్, అదేదో నేను హీట్ ఆఫ్ ద మూమెంట్లో అనేసాను, మీ ఇద్దరికి బయటపరిచిపోయాను, వదిలేసే, అది కాకుండా వేరే పాయింట్లు కూడా చెప్పాను కదా, ఇది వదిలేసేలే, అది నాది మిస్టేక్ అయ్యి ఉండొచ్చు, అది నాకు అంత గుర్తు కూడా రావట్లేదు, బట్ అనే ఉంటాను, బట్ నా ఇంటెన్షన్ అయితే అది కాదు, నా ఇంటెన్షన్ వేరు, నేను ఆ పాయింట్ నువ్వు లైట్ తీసుకో. ఇది కవర్ డ్రైవ్ ఆమె ఇంటెన్షనల్గానే అన్నది, ఎలా పోక్ చేయాలో తెలుసు కాబట్టి అవంది స్ట్రాటజీ, అంతే, తప్పు కూడా అనట్లేదు నేను అది. ఎందుకంటే ప్రేరణయే చెప్పింది మీరు ముగ్గురు మ్యూచువల్ ఫ్రెండ్ అంటే నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ప్రేరణకి నాకు తెలుసు, ప్రేరణకి యష్మి గౌడ తెలుసు, అంతే తప్ప నాకు యష్మి గౌడ పర్సనల్గా బయట ఎప్పుడు మీట్ అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చి మీట్ అవ్వడం, ఇవి మీరు నమ్మినా నమ్మపోయినా ఇదే నిజం, నేను ఎందుకు అందులో అబద్ధం ఆడతాను అని చెప్తే, అప్పుడు వదిలే, అది కాకపోయినా మీరు ముగ్గురు ఇక్కడ బాగానే సెటరేట్ అయ్యారు కదా, మీరు ముగ్గురు ఒక గ్రూప్లో అనిపిస్తుంది అని చెప్పి ముఖమే చెప్తుంది ఆమె సోనియాకుల. అది ఇక్కడ నాకు నచ్చింది, అదే ఏమంటారు డిప్లొమసీ లేదు, ఏ లేదు, ముఖం మీద మీ ముగ్గురు ఒక గేమ్ ఆడుతున్నారు, మీరు ముగ్గురు ఒక గ్రూప్ ఫామ్ అయ్యారని
ఆమె అదే పాయింట్ మీద స్టిక్ అయ్యి ఉంది. చివరి కాన్వర్జేషన్ ఎండ్ అయ్యాక కూడా ఆమె అదే చెప్తుంది, క్లియర్గా తెలుస్తుంది. నామినేషన్ అప్పుడు కూడా చూశాను కదా, నాకు తెలుసు మీరు ప్రేరణ అని తీయరని తెలుసు, ప్రేరణ నామినేషన్లో పెట్టరని తెలుసు, అదే జరిగిందంటే మనోడు మళ్ళీ ఇంకా దొరికిపోతారు. ఇంకా పాయింట్లు లేవు. కానీ మనోడు ఏమంటే అక్కడ పాయింట్లు లేవురా, బలమైన పాయింట్ ఉంటే ప్రేరణ పెడతా, నేను ఎందుకురా ప్రేరణను సేవ్ చేస్తానని చెప్పారు. కానీ బట్ ఈమె పాయింట్లు చాలా స్ట్రాంగ్ అనిపించాయి. ఇక్కడ ఒకరిద్దరు పాయింట్లు మాట్లాడినప్పుడు దేనికి వెయిటేజ్ ఉందో చూసుకుంటాం కదా. ఇక్కడ వెయిటేజ్ నాకు సోనియా అకుల గారిదే అనిపించింది. ఎందుకంటే విత్ ప్రూఫ్స్ ఈమె లాజికల్గా చెప్తుంది అంతా. అందుకే ఈయన నిఖిల్ పాయింట్లు పెద్ద అనట్లే. బట్ ఆయన జస్టిఫికేషన్ ఆయన ఇచ్చి కూడా ట్రై చేస్తున్నాడు. ఆయన పాయింట్ ఒకటే ఏంటంటే, ఒకటి బాగా హట్ అయ్యాడు ఆయన, నీకు యష్మి గౌడ బయట తెలుసు, మీరు మాట్లాడుకొని వచ్చారు, అందుకే ఇక్కడ గ్రూప్ ఫామ్ అయ్యారంటే ఆయన ఆ జస్టిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నంలో ఆమె ఇవన్నీ లాగేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నిఖిల్కి యష్మి గౌడకి బయట పరిచయం లేదని ఈమెకు కూడా తెలుసు. బట్ ఈమె స్ట్రాటజీ యూజ్ చేసింది, మనోడు పడిపోయాడు. మనోడు ఇది బయటికి ఇంకా వేరేలాగా వెళ్తుంది అని చెప్పి ట్రై చేస్తున్నాడు జస్టిఫికేషన్ ఇచ్చుకోవడానికి. మా ఇద్దరికి సంబంధం లేదు, జస్ట్ ప్రేరణయే మా మ్యూచువల్ ఫ్రెండ్ అని. అది నెక్స్ట్ ఏంటి నాకు అండ్ ఇక్కడికి వచ్చిపోయిన ఆమె మేము పరిచయమైనా క్లోజ్ అయినా కూడా నేను యష్మికి ఏదైనా ముఖం మీదే చెప్తాను కదా. మొన్న కోపమైన యాంకర్ మేనేజ్మెంట్ గురించి కూడా నేను ముఖం మీదే చెప్పాను కదా చెప్తారు. అండ్ ఇంకోటి ఏం చెప్తాడంటే, ఇందాక నువ్వు నామినేషన్ అప్పుడు ఎగ్ ఈగో కాన్సెప్ట్లో అప్పుడు ఎగ్ కంటే ఈగో అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పావు కదా, అప్రిషియేట్ ఇట్, కరెక్ట్ పాయింట్. మరి నా ఈగో కూడా ఇంపార్టెంటే కదరా, నువ్వు అక్కడ అలా అన్నావు కదా మీ ఇద్దరికి బయట పరిచయం ఉందని చెప్పి, అక్కడ కూడా నా ఈగో హట్ అయింది, నువ్వు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించట్లేదని చెప్పి. దానికి సోనియా ఏం చెప్తుంది చెప్తా. ఇక్కడ స్క్రీన్ ప్లే మారుతుంది. ఇక్కడ స్క్రీన్ ప్లే ఏంటంటే మళ్ళీ పాయింట్కి వస్తాయి. ఇక్కడ స్క్రీన్ ప్లే ఏంటంటే ఆయిత్యము మన శేఖర్ భాష సరదాగా మాట్లాడుకుంటే ఆయిత్యంకి మంచి పల్స్ ఉందనుకుంటే ఎక్కడ ఏం జరుగుతుంది ఎలాగా పబ్లిష్ అవుతుందని నాకు తెలిసి మంచి కంటెంట్ వచ్చి ఉంటుంది ఈరోజు నిన్న కదంటే వస్తుంది అని చెప్పి శేఖర్ భాష అంటాడు. అండ్ శేఖర్ భాష ఏమో డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నాడు. నాకు డ్రీమ్స్ మీద సినిమా తీయాలని ఉంటుంది. ఎందుకంటే నాకు ఎప్పుడైనా డ్రీమ్స్ వచ్చినప్పుడు నాకు తెలిసిన మొక్కలు వస్తే పర్లేదు, ఒక్కొక్కసారి తెలియని మొక్కలు వచ్చినప్పుడు గత జన్మలో మొక్కలు ఏమో అనిపిస్తాయి, ఆ కాన్సెప్ట్ మీద నాకు సినిమా తీయాలనిపిస్తుంది అని చెప్పి వీళ్ళిద్దరు కాసేపు సొల్లేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ నిఖిల్ అండ్ సోనియా స్క్రీన్ ప్లే మళ్ళీ మన బీబీ మాయ ఇక్కడ పెట్టాడు ఫుటేజ్. నిఖిల్ ఏమంటాడంటే, నువ్వు నా వర్షను ఇప్పటికీ పూర్తిగా వినట్లే, నేను మార్నింగ్ నుంచి కూడా చాలా ట్రై చేస్తున్నా, బట్ నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నా అంటే, నేనేం అవాయిడ్ చేయట్లేదు, నువ్వు అసలు నా దగ్గరికి రాలే అని చెప్తుంది. లేదు నీ దగ్గరికి వస్తానంటే, అయినా వదిలేసే నిఖిల్, నాకు ఒక పాయింట్ మీద కంప్లీట్గా తెలిస్తే అప్పుడు నేను మూవ్ అనే మాట్లాడగలను కదా, నాకు రాలేదు అందుకే నేను కొంచెం అలా ఉన్నాను అని చెప్తాను. ఏ పాయింట్ అంటే ఆమె ఎందుకు హట్ అయిందో క్లియర్గా చెప్తుంది. ఏంటంటే, నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్లో నాకు నైనికాకి డిస్కషన్ అయినప్పుడు కొన్ని హీట్ ఆఫ్ ద మూమెంట్ మేమిద్దరం మాట్లాడదాం అనుకున్నప్పుడు నువ్వు మధ్యలో రైజ్ అయ్యి నా మీదకి వచ్చావు. యాజ్ ఎ గర్ల్గా నువ్వు నా మీదకి అంత దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు అంత సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, అంత సున్నితంగా ఉంటావు అమ్మాయిలతో అన్నప్పుడు నేను నా దగ్గరికి వచ్చేసరికి నేను చాలా హర్ట్ అయ్యాను. ఎందుకంటే నువ్వు ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ నీది నేను ఏ అమ్మాయి దగ్గర చూడలేదు, ఇక్కడ ఉన్న హౌస్లో నా దగ్గర అలా చేయడం వల్ల నేను హర్ట్ అయ్యానంటే దానికి కరెక్ట్ పాయింట్. ఆ పాయింట్ అదే, ఆ నైనికతో మాట్లాడదామని వెళ్ళినప్పుడు మన నిఖిల్ గట్టిగా మాట్లాడి కొంచెం దగ్గరికి వెళ్తాడు. అది ఆమెకు నచ్చలే, ఆమెకు చాలా హర్ట్ అయిందని ఓపెన్గా చెప్పింది. అందుకే అక్కడి నుంచి నాకు సెట్ అవ్వట్లేదని చెప్పింది. నిఖిల్ దానికి జస్టిఫికేషన్ ఏమిస్తాడంటే, అది మిస్టేకే, బట్ ఎందుకు జరిగిందో కూడా నువ్వు తెలుసుకోవాలి కదా, దానికంటే ముందు నువ్వు నా మీద ఎలిగేషన్ వేసావు, నాకు యష్మి గౌడకి బయట పరిచయం ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని, నాకు అది ట్రిప్ అయ్యాను రా, తెలియకుండా అయింది, బట్ నువ్వు అది అర్థం చేసుకుంటే అర్థమైపోద్ది కదా అన్నారు. ఇది ఇంకా కొలిక్కి రాలేదు, కొలిక్కి రాదు కూడా. దీనికి నేను బెస్ట్ సొల్యూషన్ ఏం చెప్తా అంటే, ఇదేదో నిఖిల్కి అర్థమయ్యేటట్టు మనోడు వెళ్ళి ఈ టాపిక్ మాట్లాడుకుంటే మంచిది, అయ్యింది ఏదో అయిపోయింది, ఓవర్ ఆపేసి ఇక్కడి నుంచి గేమ్ కంటిన్యూ చేస్తే మంచిది. ఆమె ఆల్రెడీ గేమ్ కంటిన్యూ చేస్తే, ఆమె గేమ్ స్టార్ట్ చేసింది, కంటిన్యూ చేస్తుంది కూడా, ఆపరేషన్ నిఖిల్ అనుకో, అండ్ సక్సెస్ఫుల్ కూడా. ఈయన ఈ జస్టిఫికేషన్లు ఇవన్నీ రిక్వెస్ట్లు పక్కన పెట్టేసి నెక్స్ట్ ఫర్దర్గా గేమ్స్ ఆడితే బెటర్ అని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వరకు ఇదే జరిగింది. ఇంకా వాళ్ళ దుప్పట్లు కప్పుకొని ఇంకా గురకలు కూడా మొదలెట్టేశారు, పెద్ద ఏం జరగట్లే. అప్పుడప్పుడు చిన్న చిన్న ఫుటేజ్ చేస్తున్నారు, ఏం లేదు. ఆర్జే శేఖర్ భాష, పృథ్వీ అండ్ నబీలు అక్కడేవో కిచెన్ ఐటమ్స్ దగ్గర యూటిలిటీస్ కడగడం, వాళ్ళ వాకింగ్లు చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ పడుకుని పోయారు. ఇప్పుడు టైం 1 గంటన్నర అయింది, కానీ వాళ్ళకి 2:30, 3:30 అయ్యి ఉంటుంది. రేపు మార్నింగ్ మళ్ళీ లెగాలి కాబట్టి రేపు నామినేషన్ 2 లైవ్లో జరిగింది, మెయిన్ ఎపిసోడ్ సెపరేట్గా రివ్యూ చేస్తా. అండ్ రేపు టాస్క్ మొదలవుతుంది కదా, ఆ టాస్క్ గురించి కూడా లైవ్ చూసి అప్డేట్స్ వస్తే
ఓటింగ్ అనాలిసిస్ది చేయాలంటే ఓటింగ్ పోల్స్ రేపు అర్ధరాత్రి అంటే ఎల్లుండి మార్నింగ్ ఓపెన్ అవుతాయి. బట్ ఇదే 6 మెంబర్స్ మీకు తెలుసు కదా లిస్ట్ చెప్పి, ఈ 6 మెంబర్స్లో డేంజర్ జోన్లో బేబక్ గారే ఉన్నారు అని సమాచారం. ఎందుకంటే అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయి అందులో బేబక్ గారే డేంజర్ జోన్లో ఉన్నారు. ఇది మిడ్ నైట్ అప్డేట్. మీకు కానీ కంటెంట్ కానీ నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఎక్కువ మందికి పుష్ వెళ్తుంది. ఎక్కువ మందికి పుష్ వెళ్తే ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెడితే BB8 రిలేటెడ్ ఎవ్రీ లైవ్ అప్డేట్స్ వస్తే, జెన్యూన్ అప్డేట్స్, అన్బయాస్ ట్రాన్స్పరెంట్ అప్డేట్స్ ఏముందే అదే చెప్తా, నాకేమనిపించిందో అదే చెప్తా. నో డిప్లొమాటిక్ పాయింట్స్, అది మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.